నేను ఒకటి గమనించా, గోవులు రైతుల దగ్గర ఉన్నప్పుడు, గోశాల దగ్గర ఉన్నప్పుడు, గోశాలలో ఉన్నప్పుడు కంటి వెంట నీళ్లు కారుస్తున్నాయి వాటి బాధతోటి. ఈ కబేళాకి వెళ్తున్న గోవులు మీరు పట్టుకున్నప్పుడు చూస్తే ఒక్కదాని కంటి వెంట నీరు ఉంటల్లా. కారణం ఏమిటి? గోవులో ఏదో పవిత్ర, రోజు హింసించే బదులు ఒక్క నిమిషంలో అక్కడ నిమిషంలో వెళ్తున్నామని దానికి తెలుస్తోంది, జరిగిపోతుందని. అటువంటి జ్ఞానం ఉండబట్టే, మనిషి కన్నా ఎక్కువ జ్ఞానం ఉండబట్టే అది చాలా పవిత్ర గోవైన గోవు అనుకుని మీరందరూ కూడా గోవును పోషించడానికి గోశాలలో పెడుతున్నారు. అవును. దానికి వెళ్లకుండా ఆపిన వాళ్ళు మరి మీరు ఇంకా అంతకన్నా మేపాలిగా. మేపడానికి వనరులేవి లేవు. గోశాలలో మొట్టమొదట గోవులు తిరిగేటటువంటి భూమి కావాలి, తిరగాలి. గోచర భూములు అనే అన్యాక్రాంతం, గోచర భూములు ఇవన్నీ అన్యాక్రాంతమైనవి. అవి వాళ్ళు మీరు నేను ఎవరో ఆపగలిగింది కాదు. గోశాలల వారికి పచ్చిక బీళ్ళన్నా ఉండాలి. పొద్దున్నే 7 గంటలకు పచ్చిక బీళ్ళలోకి వదిలితే సాయంకాలం 4 గంటల వరకు, ఈ సమయం వరకు తిరిగి ఎంత ఉన్నా సరే, ఎంత మేత ఉన్నా తిరగటం వెనకాల. సూర్యకిరణాలు కూడా దాన్ని ఒంటిని తాకుతాయి, దాని ద్వారా కూడా శక్తి వస్తుంది. అవి మళ్ళీ రాత్రికి వచ్చి వాటికి స్వేచ్ఛగా పడుకుంటాయి. ఇప్పుడే అసలు మీకు పచ్చిక బీళ్ళే లేవు. మీరు షెడ్యూల్లో ఏమేశారో అదొకటి తినుంటున్నాయి, అది పొట్ట నిండటం లేదు. అందువల్లే మీరు గమనించారో లేదో, గోశాలలో తిరిగితే నాలిక తిప్పుతూ ఉంటాయి, రోలింగ్ ఆఫ్ ది టంగ్, నాలిక ఇట్టటి తిరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే డొక్క నిండక. డొక్క నిండేటట్టుగా దానికి తినటానికి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఏమిటాయనంటే పచ్చగడ్డి తినటానికి, ఉరిగడ్డి తినటానికి అది వెయ్యాలి. అది వేయడంలా అంత మూసిగడ్డి ఆ మూసిగడ్డి అంతా విషతుల్యమైందే. ఇప్పుడు మధ్యాహ్నం సూపర్ నేపియర్ అని ఎక్కువ వినపడుతుంది. సూపర్ నేపియర్ మంచిదే. సూపర్ మధ్యాహ్నం ఎక్కువ అది బాగా వినపడుతుంది. సూపర్ నేపియర్, మొక్కజొన్న, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొంతమంది మొక్కజొన్న మేపగలిగినటువంటి గోశాల వారు ఉన్నారు, నేను చూశాను. రైతులు కూడా ఉన్నారు. ఈ మూసిగడ్డి ఆ రకంగా ఈయన మోపయ్యేంత వరకు శ్రద్ధగా చూసుకోవాలి. ఓకే. ఇక 2 రోజుల్లో ఈంతనగా వీటిని ప్రత్యేకంగా మనం శ్రద్ధగా పగలు రాత్రి ప్రతి గంటకు ఒక మాట చూసుకోగలిగినటువంటి ఒక విభాగంలో, ఒక షెడ్లో కానీ అదే షెడ్లో ఒక పక్కన కానీ కట్టుకోవాలి. దానికి కావలసినటువంటి ప్రదేశం ఉండాలి. స్వేచ్ఛగా నొప్పులు వచ్చినప్పుడు ఈనేటటువంటి పరిస్థితి ఉండాలి. బెదరకుండా, అది బాధపడకుండా మనం వెళ్ళి దానికి సహాయపడటానికి వీలైనటువంటి ప్రదేశంలో దాన్ని కట్టి ఉంచాలి. నొప్పులు పడుతున్నాయి అనగానే ధాన్యం నానబెట్టాలి. దూడని బయటికి వేయగానే అంటే ఏనగానే ఆ ధాన్యం చెక్కబద్దగా దంచి పొట్టు చెరగకుండా, అంటే ఊకపోయి పోకుండా దానికి ఉండే డెక్కిలికి గిట్టలకు ఉండేటటువంటి, దూడ గిట్టలకు ఉండేటటువంటి మెత్తని పదార్థం ఉంటుంది. దాన్ని గిల్లేసి దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఈ దంచిన ధాన్యంలో కలిపి ఆవుకి తినిపించాలి. దూడ దాని గోళ్ళని గిల్లి పెట్టాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందువల్ల అంటే దాంట్లో కాల్షియం ఉంటుంది. మీరు గిల్లినా గెల్లకపోయినా దూడ నడిచేటప్పుడు అది ఊడిపోయేదే. అవునా? ఇట్లా వచ్చేస్తుంది, చాలా తేలిగ్గా వస్తుంది. దాన్ని పెట్టినప్పుడు దానికి వెంటనే కాల్షియం అందించారు. ఈ పొట్టు ఇవ్వటం వల్ల కొన్ని లోపల ప్రక్రియలు జరిగి మాయ వేయటానికి దోహదపడుతుంది. ఓకే. అప్పటిదాకా డిఫాల్ట్ పెట్టాల్సిందే, తప్పనిసరి. మాయపడిన దాకా చూడకుండా పెట్టాల్సిందే. మాయపడేదాకా మీరు చూడవలసిన పని లేదు. ఎప్పుడైతే మాయపడలేదని ఆగారో మాయపడటం అవుతుంది. ప్రాసెసింగ్ అనేది అయిపోతుంది. ఇది పెట్టిన తర్వాత లేక దూడని తీసుకెళ్ళి పాలు కుడిపేయాలి. మాయ వేసిందా లేదా మీకు అనవసరం. దూడ కుడిచేటప్పుడు కూడా కొన్ని హార్మోన్ల ఉత్పత్తి వల్ల మాయ పడుతుంది. అది గ్రహించక ఇంకా మాయ పడలేదు, ఇంకా ఇప్పుడే మనం దూడని వదిలితే ఎట్లాగో అని అనుకుని దూడని వదలరు, అది తప్పు. ఓకే. ఈయన అరగంటలోపు దూడని కుడిపేయాలి. తర్వాత ఈ దూడని ముర్రుపాలు ఉన్నంత వరకు, అంటే జున్నుపాలు ఉన్నంత వరకు రోజుకు 5-6 పర్యాయాలు కొద్దిగా తాగేటట్టుగా అవకాశం ఇవ్వాలి. అప్పుడే పుట్టిన దూడలు మన దేశీ జాతి ఆవు దూడలు అయితే రోజుకు 3-4 లీటర్ల మధ్యలో తాగి హరాయించుకుంటాయి. అది ఆ దూడకు చాలా అవసరం. దాంట్లో ఎందుకనంటే పోషక విలువలు చాలా ఉంటాయి.
వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. ఆ జున్ను పాలు దూడకు చాలా అవసరం. ఆ జున్ను పాలు మనం పిండుకుందాంలేండి, ఆ దూడ తర్వాత అవుతుంది కదా అని అంటే కుదరదు. ఆ 3 రోజులు ఇచ్చే జున్ను పాలు దూడ కోసమనే గత ఒక నెల రోజుల నుంచి దాని తల్లి పొదుగులో దాన్ని చేర్చుకుంటూ వచ్చింది. ఎక్సెస్ అయిపోతాయి కదా సార్ పాలు? ఎక్సెస్ అయినప్పుడు తీయండి. ఓకే, దూడకి ఎక్సెస్ అయినప్పుడు తీయండి. ఎక్సెస్ కాకుండానే ఎక్సెస్ అయిన పాలు జున్ను చేసుకొని మనుషులు తింటున్నారు, శుభ్రంగా తినచ్చు. ఎక్సెస్ అయితే మీరు ఎక్కువ పాలు ఉంటే, ఎక్కువ పాలు దిగుబడి ఉంటే ఇప్పుడు దాని సుమారుగా రోజుకి 4-5 పర్యాలు తాగిస్తున్నాం అని అంటే ఒక్కొక్క తడవకి లీటర్ పాలు అది కురుచుకుంటూ ఉంటే పెద్ద సరిపోతుంది. అది అయినాక ఈయన వెంటనే అక్కడ ఈ నొప్పులు తగిలినాయి అనగానే ధాన్యం నానేయటం, 2 నువ్వులు నలగొట్టేసి దాంట్లో బెల్లం కలిపి చిమ్మిలి చేసి తినిపించేయటం. నువ్వులు 2 ఉన్నాయి కదా సార్, తెల్లయి నల్లయి? నల్ల నువ్వులు చాలు. తెల్ల నువ్వులు ఖరీదు ఎక్కువ, నల్ల నువ్వులు సరిపోతాయి. కాకపోతే దాంట్లో ఇసుక మట్టి రాళ్ళు లేకుండా చూసుకుని దాన్ని శుభ్రంగా మెత్తగా నలగొట్టి, లేదు ఈ రోజుల్లో మిక్సీ వచ్చింది కనుక మిక్సీ పెట్టేసి బాగా నలిగిన తర్వాత బెల్లం కలిపి ఉంచుకుంటాం. ఈనిన తర్వాత వెంటనే పెట్టేయటం. ఓకే, అది కూడా మాయ పడటానికి ఉపయోగపడుతుంది. మాయ ఎప్పుడైతే సకాలంలో పడిందో ఇక గర్భకోశం మీద భారం కొంచెం తగ్గుతుంది. ఇక మొక్కటం అదంతా ఉండదు. ఓకే, ఇక నొప్పులు మళ్ళీ మాయ పడటానికి కూడా నొప్పులు వస్తాయి. దూడ బయటికి రావడానికి ఎట్ట నొప్పులో, మాయ బయటికి రావడానికి కూడా అట్టగే నొప్పులు వస్తాయి. కానీ అసలు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు అది? ఒక మాట మాయ బయటకు వచ్చేస్తే ఇక నొప్పులు ఆగిపోతాయి. ఎప్పుడైతే నొప్పులు ఆగిపోయినాయో ఇక మీరు ఇందాక అనుకున్నట్టుగా గుడ్ల మెయ్యి రాదు. ఓకే ఓకే. సో ఇవన్నీ ఒకదానికోటి ఎంటర్లు. ఇక్కడ గుడ్ల మెయ్యి వచ్చేసింది అని అంటే ఇవన్నీ మీరు చేయలే. నెల ముందు నుంచి ఆవు సంగతి చూడలేదు, దాని అసలు అది ఈనేసింది, ఆ దోణ కుడిపోయి నాదులు లేడు, మాయ పడిందో లేదో తెలియదు. ఇవన్నీ పోవటం కోసమని అది గుడ్ల మెయ్యి కింద పరిణమించవచ్చు. అప్పుడు వచ్చి బాధపడే కన్నా రాకుండా ఇవన్నీ చేసుకుంటాం ఉత్తమం. దాని తర్వాత కూడా ఒక నెల్లాళ్ళు లేదు ఓపుకుంటే 2 నెలలు ఈ నువ్వులు బెల్లాన్ని తొక్కినటువంటి చిమ్మిల్ని పెట్టాలి. పెడితే గర్భకోశం చప్పును ముడుచుకుని మళ్ళీ వెంటనే ఎదకొచ్చే శక్తి ఉంటుంది. మనం దాని జోలికి వెళ్ళకపోతే దేశీయ ఆవుల్లో ఉండే గొప్ప విశేషం ఏంటంటే ఒక ఆవు తన జీవితకాలంలో 10-12 ఈతలు ఈదుతుంది. సంవత్సరానికి ఒక ఈత ఈదుతుంది. సంవత్సరానికి ఒక ఈత ఈదుతుంది. ఓకే, ఒక మాట ఈనిందంటే మళ్ళీ పాలు వస్తాయి. ఈనకపోతే పాలు రావు కదా. కనుక సంవత్సరానికి ఒక మాట ఈనటం అనేది మంచి మాట. ఆ రకంగా దూడలు పెరుగుతాయి, మనకు పాలు ఎక్కువ వస్తాయి. కానీ అది ఆ రకంగా ఈనాలండి అంటే దానికి కూడా శక్తి పొందుకునేటటువంటి మేతలు మనం ఇవ్వాలిగా. కనుక దాన్ని పోషణలోనే ఉంది ఇదంతా ఎక్కువగా. అదే వ్యాధి ఏం కాదు. పోషణ కనుక బాగుంటే కండరాలన్నీ చక్కగా అభివృద్ధి చెందితే ఈ గుడ్ల మెయ్య ఇదంతా రాదు. ఓకే, పాల ఉత్పత్తి అలా చేసినప్పుడు పాల ఉత్పత్తి కూడా సుమారుగా లీటర్ ఇచ్చేది 1.5 పెరుగుతుంది. 4 లీటర్లు ఇచ్చేది ఇంకో 1 లీటర్ పెరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.